ఈ వార్తలను సమర్పిస్తున్నవారు నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223239 and 223139. సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలపై సమీక్ష చేపట్టిన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, పాల్గొన్న అధికారులు. అప్పలవీడులో పర్యటించిన ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, భోజనశాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఎంపీ. ఈ నెల 7వ తేదీన జంగారెడ్డిగూడెం వాసవిమాత ఆలయంలో విశేష పూజలు. వివరాలు తెలియజేసిన ఆలయ అర్చకులు రమణ. అంగన్వాడీ కేంద్రాలలో కొనసాగుతున్న కిషోర బాలికల శిక్షణ, వికాస కార్యక్రమాలు సత్ఫలితాలు ఇవ్వడంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్న ఐసిడిఎస్. 10వ ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన నాయి బ్రాహ్మణ విద్యార్థులను సత్కరించిన సంఘ సభ్యులు. జంగారెడ్డిగూడెం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పుట్టినరోజు పురస్కరించుకుని ఈ నెల 7వ తేదీన విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు వెంకటరమణ తెలియజేశారు. ఉదయం 7 గంటల నుంచి వాసవిమాత అమ్మవారి ఆలయం నుంచి 108 మంది చిన్నారులు సువాసినులచే కలశయాత్ర ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఆ కలశ జలాలతో అమ్మవారికి అభిషేకం, అష్టోత్తర పూజలు ఇత్యాది కార్యక్రమాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పూజాది కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులు, ప్రజలు ఉత్సవ కమిటీని గాని, ఆలయ కమిటీని గాని, ఆర్య వైశ్యులను గాని, ఆలయంలో గాని సంప్రదించవచ్చని అన్నారు. ఈ నెల 7వ తేదీ బుధవారం ఉదయం 7 గంటల నుంచి వాసవిమాత అమ్మవారి పూజాది కైంకర్యాలు శాస్త్రోక్తంగా జరుపుతున్నట్లు టీవీఏ రామతారకం, కర్పూరం నారాయణరావు, మహంకాళి రామ్మోహన్, వందనపు వెంకటేశ్వరరావు, మాతు రాజా తదితరులు తెలిపారు. సామూహికంగా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులై ప్రసాదాన్ని స్వీకరించి వెళ్లాలని సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా పిలుపునిచ్చారు. జయ జయ వాసు. జంగారెడ్డిగూడెం నడిబొట్టిన వేచి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి బుధవారం 7వ తారీఖు బుధవారం 2025వ తారీఖున అమ్మవారి ఉదయం నుంచి విశేషంగా పూజలు నిర్వహించుకున్నారు. అలాగే ఉదయం 7 గంటలకి గ్రామోత్సవం, అమ్మవారిని అలంకరణ చేసి రథోత్సవం మీద గ్రామోత్సవం జరుగుతుంది. అలాగే తర్వాత అమ్మవారి పురస్కరించుకుని గ్రామ సంచారం అయిన తర్వాత గుడికి వచ్చిన తర్వాత విశేషంగా అభిషేకం, ఆ తర్వాత విశేషంగా కుంకుమ పూజలు, 108 మంది కన్నిపిల్లలతో ఊరేగింపు అయిన తర్వాత 182 కలశాల్లో ఊరేగించి వచ్చిన అమృతమైన జలంతో అమ్మవారికి విశేషంగా అభిషేకం జరుగుతుంది. అలాగే కుంకుమ పూజ, అలాగే తీర్థ ప్రసాద వితరణ, అలాగే విశేషంగా అన్న సంతర్పణ, ఇవి కార్యక్రమాలన్నీ ఉన్నాయి. కాబట్టి గుడికి 50 మంది భక్తులు వచ్చి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరి ప్రార్థిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అంగన్వాడీ కేంద్రాలలో కిషోర బాలికల అవగాహన కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ప్రతి మంగళవారం, శుక్రవారాల్లో ఈ కార్యక్రమాన్ని ఆయా అంగన్వాడీ కేంద్రాలలో నిర్వహించే విధంగా ఐసిడిఎస్ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సాయి బాలాజీ టౌన్షిప్ లో అంగన్వాడీ కేంద్రం 75 నందు అంగన్వాడీ టీచర్ జగదీశ్వరి ఆధ్వర్యంలో కిషోర బాలికల శిక్షణ, వికాస కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాలలో తల్లులకు, బాలింతలకు, పిల్లలకు అందించే సేవలను వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూపర్వైజర్ విజయలక్ష్మి, జిఎంఎస్కే సుధారాణి, ఏఎన్ఎం మనీలు పాల్గొన్నారు. గోల్డెన్ వరల్డ్స్, శారీరక అభివృద్ధి, కుటుంబ సభ్యుల ఫోటో ప్రదర్శన, భాషాభివృద్ధి, మేధాభివృద్ధి, మాసాలు, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్, రీడ్ అండ్ రైట్, చేతుల పరిశుభ్రత, చెప్పుల స్టాండ్, పోపుల డబ్బా ప్రాముఖ్యత, వాతావరణం, కాలాలు, మాసాలు, స్పోకన్ ఇంగ్లీష్, బొమ్మలతో తయారు చేసిన ఆట వస్తువులు, తల్లిపాలు ప్రాధాన్యత, ఏ రోజు ఏం చేయాలి, చిన్ననాటి నుంచి పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పద్యాలు వంటి వాటిని చిన్నారులకు, కిషోర బాలికలకు వివరించారు. ప్యాడ్స్ వేసుకునే విధానం గురించి వివరించారు. వాటిని వినియోగించుకున్న తరువాత చేయాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. ట్యాబ్లు, చరవాణిల ద్వారా పలు అంశాలను విద్యార్థులకు, కిషోర బాలికలకు తెలిపారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు.
మీకు హాలిడేస్ వేసవకాలంలోని మీకు ఈ ఋతుక్రమంపై అవగాహన కల్పించడానికి ప్రతి శుక్రవారం మంగళవారం అంగన్వాడీ సెంటర్లోని మీకు అవగాహన కోసం ఈ కార్యక్రమాలు నిర్వర్తించబడుతున్నాయి. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న అంగన్వాడీ సెంటర్కి వెళ్ళి మీరు దీని మీద అవగాహన పెంచుకోవాలి. ఈ కార్యక్రమం మీద అంటే ఆ మెన్స్ట్రల్ పీరియడ్లోని మీరు ఎలాగా పర్సనల్ హైజీన్ గురించి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో ఈ సమ్మర్లోని మీరు ప్రతి అంగన్వాడీ సెంటర్లో జరిగే ఈ ప్రోగ్రామ్కి వెళ్ళి అవగాహన పెంచుకోవాలి. మీరు విన్నది మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా చెప్పాలి. ఓకేనా? నమస్కారం అండి. నా పేరు ఎం విజయలక్ష్మి. నేను ఐసిడిఎస్ ప్రాజెక్ట్స్ జంగారెడ్డిగూడెంలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు కార్యక్రమాలు ఏమిటంటే కిషోర వికాసం వేసవి శిక్షణా తరగతులు కార్యక్రమాలని మేము మే 2న ప్రారంభించాము. ఈ కార్యక్రమాలు మే 2 నుంచి జూన్ 10 వరకు కూడా కిషోర బాలికల అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అంగన్వాడీ కేంద్రాల్లో. ఈ కార్యక్రమాల వివరాలు జూన్ 2వ తారీఖున బాలికలు ఒకరినొకరు పరిచయం చేసుకోవటం, లక్ష్యాలను నిర్ధారించుకోవటం, అలాగే ఋతుక్రమ పరిశుభ్రతపై లైంగిక విద్య, ఉత్పత్తి, ఆరోగ్యము, బాల్య వివాహాల వల్ల కలిగే దుష్ప్రభావాలు, బాలికల హక్కులు, రక్షణ చట్టాల గురించి వివరించడము, కౌమార దశలో రక్తహీనత బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడము, ఋతుక్రమం వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరాలను చెప్పటము, అలాగే ఆడపిల్లల పట్ల లింగ వివక్షత మరియు అసమానతలను వివరించడము, ఉన్నత విద్య నైపుణ్యాలు మరియు కౌమార మార్గదర్శకత్వము, అలాగే సైబర్ నేరాలు, అసైన్డ్ భద్రతలు మరియు వివిధ సమన్వయాలను ఎదుర్కోవటము, ఆర్థిక అంశాల నిర్వహణ మరియు పొదుపులు, కౌమార బాలికల నాయకత్వము మరియు సాధికారికత, శారీరక వ్యాయామము, క్రీడలు మరియు ఆటల ప్రాముఖ్యత, బాల్య వివాహాల వల్ల కలిగే దుష్ప్రభావాలు మరియు నివారణ, ఇలా వివిధ రకాలైన కార్యక్రమాలను జూన్ 10వ తారీఖు నుంచి మే 2వ తారీఖు నుండి జూన్ 10వ వరకు కూడా నిర్వహిస్తున్నామని మా అంగన్వాడీ కేంద్రాల ద్వారా తెలియజేస్తున్నామండి. ఈ కార్యక్రమాలు ప్రతి మంగళ శుక్రవారాల్లో ప్రతి అంగన్వాడీ కేంద్రంలో జిఎంఎస్కే అలాగే ఏఎన్ఎంఎస్ అలాగే మా అంగన్వాడీ కార్యకర్తలు వీటికి సంబంధించిన వివరాలు వాటికి సంబంధించిన అంశాలను గురించి కిషోర బాలికలకు వివరంగా వివరిస్తారు. పై విషయాలన్నీ కూడా మా అంగన్వాడీ కేంద్రాలకి ప్రతి మంగళ శుక్రవారాలు వచ్చి కిషోర బాలికలు అవగాహన కల్పించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఏలూరు జిల్లా పోలీసుల కార్యాలయంలో ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో ఫోరెన్సిక్ నిపుణులతో ఒకరోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఫోరెన్సిక్ ల్యాబ్ కు చెందిన ప్రముఖ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, పోలవరం, నూజివీడు సబ్ డివిజన్ల నుండి డిఎస్పీలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు ఈ వర్క్ షాప్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ నేటి ఆధునిక సాంకేతిక యుగంలో నేరస్తుల దర్యాప్తును తప్పుదోవ పట్టించడానికి కొత్త పద్ధతులను ఉపయోగిస్తున్నారని అన్నారు. అటువంటి వారిని సమర్థవంతంగా పట్టుకోవాలంటే పోలీస్ అధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని దర్యాప్తు పద్ధతులపై లోతైన అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. ఫోరెన్సిక్ నిపుణుల సహకారంతో హత్యలు, అత్యాచారాలు, అనుమానాస్పద మరణాలు, రోడ్డు ప్రమాదాలు వంటి ముఖ్యమైన కేసుల దర్యాప్తులో భౌతిక ఆధారాల సేకరణ, వాటిని ప్రాసెస్ చేసే విధానం, దర్యాప్తు అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టవలసిన అంశాలపై ఈ వర్క్ షాప్ లో సమగ్రంగా చర్చించారు. మన పనికి ఒక మీనింగ్ఫుల్ ఎండ్ ఉంటుంది. లేకపోతే దొంగ పోలీసు లాగా దొంగ ముందు పరిగెత్తుతూనే ఉంటాడు, పోలీసు వెనకాల పరిగెత్తుతూనే ఉంటాడు. పట్టుకున్న వాళ్ళని తీసుకుని దొంగతనం చేసిన వాళ్ళు, ఒకసారి చెడపని చేసిన వాళ్ళు ఇంకా ఎంబోల్డెన్ అయిపోతుంది. కానీ ఆ శిక్ష పడాలి అంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కానీ ఫోరెన్సిక్ ఎవిడెన్స్. ఇంకా కోర్ట్స్ కి చాలా వరకు ట్రస్టెడ్ ఎవిడెన్స్ ఏంటి అంటే టెక్నికల్ ఎవిడెన్స్. చాలా సందర్భాలు ఉన్నాయి, పోక్సో కేసెస్ కానీ ఇంకో కేసెస్ కానీ హాస్టైల్ అయిన కేసెస్ లో కూడా ఓన్లీ బేస్డ్ ఆన్ టెక్నికల్ ఎవిడెన్స్ కన్విక్షన్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అందుకే మీరు చూస్తే ఓన్లీ రాష్ట్రం కాకుండా దేశవ్యాప్తంగా ఈ సాక్ష్య యాప్ కావచ్చు, ఈ కొత్త న్యాయ చట్టాలు కావచ్చు, ప్రతి 7 years అండ్ అబోవ్ పనిష్మెంట్ ఉండే కేసులో ఖచ్చితంగా ఇప్పుడు ఎఫ్ఎస్ఎల్ టీం విజిట్ చేయాలా చేయకూడదు. చేయాలనే వాళ్ళ చేతులెత్తండి, అవసరం లేదనే వాళ్ళ చేతులెత్తండి. కానీ మన దగ్గర అన్ని టీమ్స్ ఉన్నాయా? ప్రతిసారి ఎఫ్ఎస్ఎల్ టీమ్ ని పిలుస్తామా? మనకంటూ ఒక క్లోజ్ టీమ్ డిజిగ్నేట్ చేసుకుంటారా? వాట్ ఈస్ ద బెస్ట్ పాసిబుల్ ఎక్విప్మెంట్? మీ క్రైమ్ సీన్ లో టేప్ దగ్గర నుంచి నేను చాలా మంది ఈ మధ్య మీడియాలో చూస్తున్నాము, చాలా ఇంపార్టెంట్ క్రైమ్ సీన్స్ అవుతున్నాయి కానీ క్రైమ్ టేప్ ఎక్కడా కనిపించట్లేదు. బట్ కైక్లూరు సీఏ కావచ్చు, మొన్న మన బాంబు ఉల్లిపాయ బాంబులు పేలినప్పుడు కావచ్చు, ఆ క్రైమ్ టేప్ చిన్నది అనుకుంటారు కానీ మీరు పెట్టే ఫోటోల్లో ఆ క్రైమ్ టేపు
ఆ ఎల్లో కార్డు కనపడితే జడ్జికి మీ గురించిన ఒపీనియన్ చాలా మారిపోతుంది. మనం కరెక్ట్ కాదు. చాలా వరకు ప్రతి మనిషి వాళ్ళ ఇంట్యూషన్ మీద వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ లో ఏం అనిపిస్తుందో దాన్ని బట్టి వెళ్తారు. ఒపీనియనే కదా, ఒక మనిషిని చూసి ఒక జడ్జిమెంట్ ఫామ్ అవుతుంది, దాని మీదనే వాళ్ళ నెక్స్ట్ కన్విక్షన్ అక్విటల్ తెలిసిపోతుంది. ఏదైతే మీరు క్రైమ్ టైప్ పెట్టి సీన్ ప్రొటెక్ట్ చేయడం, పబ్లిక్ లో కూడా. ద్వారకా తిరుమల గ్రామంలో సొసైటీ పెట్రోల్ బంక్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చి మోటార్ సైకిల్ పై వస్తున్న వ్యక్తిని కారు ఢీకొట్టింది. పోతేపల్లి గ్రామానికి చెందిన కొబ్బరి బొండాలు వ్యాపారం చేసుకునే మిడతా నాగ సత్యనారాయణ పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళుతున్న క్రమంలో వేగంగా వస్తున్న ద్వారకా తిరుమల గ్రామానికి చెందిన కారు ఢీకొట్టింది. మిడతా నాగ సత్యనారాయణకి తలపై తీవ్ర గాయమై కాలు విరిగింది. తీవ్ర రక్తస్రావం కాగా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్థానికుల సహాయంతో 108 వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు స్వల్ప గాయాలయ్యాయి. కారులోని బెలూన్స్ ఓపెన్ అవడంతో కారులో ఉన్న వారికి పెద్ద ప్రమాదమే తప్పింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఏమండి, కిడ్నీ వైద్యం ఖరీదైందని బాధపడుతున్నారా? లేదు, మధ్యతరగతి ప్రజల కోసం రాజమండ్రిలో ఎల్లవేళ 24/7 అందుబాటులో ఉన్న శ్రీ సాగర్ కిడ్నీ కేర్. జనరల్ వార్డ్ 1500 రూపాయలు మాత్రమే, సింగిల్ రూమ్ నాన్ ఏసీ 2500 రూపాయలు మాత్రమే, ఐసీయూ 6000 రూపాయలు మాత్రమే. ఏంటి, మెడలో గొట్టాలు డయాలసిస్ అంటే భయపడుతున్నారా? ఖరీదైంది అనుకుంటున్నారా? కానే కాదు. మెడలో గొట్ట వేయటాన్ని ఐజేవి అంటామండి, 7000 రూపాయలు మాత్రమే. కిడ్నీ ముక్క పరీక్ష రిపోర్టు చేయటం అన్ని కలిపి 16,500 రూపాయలు మాత్రమే. 600 కిడ్నీ బయాప్సీలు చేసిన అనుభవం కలదు. 50 మంది చిన్నపిల్లలకి కిడ్నీ బయాప్సీ చేసిన అనుభవం కలదు. చేతికి ఫిస్ట్లో లేదని బాధపడుతున్నారా? పర్మనెంట్ డయాలసిస్ పేషెంట్స్ ఫిస్ట్లో ఆపరేషన్ 18,000 నుంచి 20,000 రూపాయలు మాత్రమే. ఈ నరాలు సరిగ్గా లేవు, ఫిస్ట్లో దొరకట్లేదు, మరి ఎలాగ డయాలసిస్ అని ఇబ్బంది పడుతున్నారా? మన బతుకు ఇక్కడితో అయిపోయింది అనుకున్నారా? లేదు, దానికే మార్గం పర్మ్ కేర్. పాలిండ్రోమ్ 3rd జనరేషన్ పర్మ్ కేర్ మొత్తం కలిపి 35,000 రూపాయలు మాత్రమే. ఇంపోర్టెడ్ పర్మ్ కేర్. సో మనం యుఎస్ లో తయారయ్యే కెథటర్స్ మాత్రమే, యుఎస్ FDA అప్రూవ్డ్ కెథటర్స్ మాత్రమే వాడతాం. నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరికులర్ సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్. అరౌండ్ 120 విలేజెస్ కు బెస్ట్ బస్ ట్రాన్స్పోర్టేషన్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్, ఎంసెట్ లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223 and 223 సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన వార్ది ట్రస్ట్ వేసవి దాహార్తి తీరుస్తోంది. 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో వార్ది ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. గరిమెల్ల బాబీ, కనుపర్తి రవికుమార్ల సహకారంతో మజ్జిగను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం గురించి వలవల తాతాజీ మాట్లాడుతూ, మా తల్లిదండ్రులు వలవల నాగభూషణం, నాగమణిల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రం వద్ద 6 మంగళవారాలు దాతల సహకారంతో మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మండు టెండలో దాహార్తిని తీరుస్తున్న వారధి సేవలను పలువురు కొనియాడారు. దాతలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నట్లు వలవల తాతాజీ, మేరీ సుశీల దంపతులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి సురేష్, కంబాల పండు, రెబ్బా రంగమ్మ, ఉడ్రాజవరపు శ్రీను, శ్యామల దంపతులు, మర్పట్ల శ్రీను, తియ్యాల ప్రసన్న, దివార్ సింగ్, మోర్తా రామకృష్ణ, రాజ్ కుమార్, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.
జాతీయ రహదారిపై ప్రమాదాలకు గల కారణాలను విశ్లేషించి వాటి నియంత్రణలకు వెంటనే అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏలూరు కలెక్టరేట్ లోని గౌతమి సమావేశపు హాలులో మంగళవారం జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశంలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య, చింతమనేని ప్రభాకర్, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్లతో కలిసి అధికారులతో ప్రమాదాల నివారణపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో ముఖ్యంగా జాతీయ రహదారిపై ప్రమాదాల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఇది చాలా బాధాకరమని అన్నారు. ఏలూరు జిల్లాను రహదారి ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు, ప్రమాదాలను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని అన్నారు. జాతీయ రహదారిపై అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన డాబా, హోటల్స్, అనుమతి లేని ప్రదేశాలలో భారీ వాహనాల పార్కింగ్, వాహనాల అతివేగం తదితర కారణాలతో ప్రమాదాలు సంభవిస్తున్నాయని, వీటిని నియంత్రించడం ద్వారా ప్రమాదాలను నివారించేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని అన్నారు. హైవే పెట్రోలింగ్ నిరంతరం నిఘా ఉండాలని, రాత్రి సమయాలలో వెలుతురు ఎక్కువగా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్న ప్రదేశాలలో ఎక్కువ లైటింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కలపర్రు నుండి గుండుగొలను వరకు జాతీయ రహదారిపై సర్వీస్ రోడ్లు లేని ప్రదేశాలలో సర్వీస్ రోడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జాతీయ రహదారుల అధికారులను మంత్రి ఆదేశించారు. జాతీయ రహదారిలో ప్రమాదాలు ఎక్కువగా సంభవించే బ్లాక్ స్పాట్స్ ని గుర్తించి ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. హైవేపై డాబా, హోటల్స్ ఏర్పాటులో అధిక పార్కింగ్ ప్రదేశం తదితర నియమ నిబంధనలు రూపొందించాలని అన్నారు. జిల్లా స్థాయితో పాటు నియోజకవర్గ స్థాయిలో భద్రతా కమిటీ సమావేశాలు నిర్వహించాలని, అదేవిధంగా రహదారి భద్రత, హెల్మెట్ ధారణ తదితర భద్రతా అంశాలపై ప్రతి కళాశాలలో మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్, అదే విధంగా జిల్లాలో ఈ రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ఒక రివ్యూ నిర్వహించాలని ప్రజాప్రతినిధులు, ఎంపీ గారు, నేను అందరం నిర్ణయించిన మేర రోడ్ సేఫ్టీ కమిటీ అదే విధంగా మేమందరం కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో నేషనల్ హైవే ప్రాజెక్ట్ డైరెక్టర్స్, అదే విధంగా R&B అధికారులు, ట్రాన్స్పోర్ట్ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా అటెండ్ అవుతారు. ముఖ్యంగా మన జిల్లాలో నేషనల్ హైవే చాలా లాంగ్ లెంత్ ఉండటం మూలంగా దానికి సంబంధించిన సమస్యల గురించి చాలా విపులంగా చర్చించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏమిటంటే రోడ్డు పక్కన ఉన్న హోటల్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు నామ్స్ పాటించుకోకుండా వాళ్ళు ఇష్టారీతిన వాళ్ళ హోటల్ భవనాలు నిర్మించడం మూలంగా అక్కడ పార్కింగ్ కానివ్వండి, ఒక సెక్యూరిటీ పర్సనల్ కానివ్వండి, వీళ్ళందరూ లేకపోవడం మూలంగా కూడా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పేసి సమావేశం దృష్టికి రావడం జరిగింది. దాని మీదట కలెక్టర్ గారు, ఎస్పీ గారు, నేషనల్ హైవే అథారిటీస్ వీళ్ళందరూ కలిసి ఎవరైనా సరే ఏదైనా సరే ఒక డాబా గానీ, ఒక హోటల్ గానీ, లేదా ఒక షాప్ గానీ పెట్టాలంటే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫార్ములేట్ చేసి దానికి లోబడి మాత్రమే నిర్మించాలి. ఒకవేళ వాళ్ళు రూల్స్ ని అతిక్రమించినట్లయితే నేషనల్ హైవే వాళ్ళు తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సమావేశం నిర్ణయించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా, అదేవిధంగా ఈ రోడ్డు నిర్మాణంలో కానివ్వండి, రోడ్డు డిజైనింగ్ లో కానివ్వండి కొన్ని సమస్యలు రావటం మూలంగా ఈ స్పీడ్ లో వెళ్లే వెహికల్స్ కి చాలా సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలు యాక్సిడెంట్స్ గా ఇదవుతున్నాయి. కాబట్టి దాని మీద ఇమీడియట్ గా నిర్మాణ పనులు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రతి ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ దగ్గర, కెనాల్ క్రాసింగ్ కానీ, రైల్వే క్రాసింగ్ కానీ, బ్రిడ్జెస్ దగ్గర అప్రోచెస్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా కుంగిపోయి చాలా బంప్స్ రావటం మూలంగా మరి డ్రైవర్లు ఇబ్బంది పడతా ఉన్నారు, ప్యాసింజర్స్ ఇబ్బంది పడుతున్నారు. కొన్నిసార్లు కంట్రోల్ తప్పిపోయి యాక్సిడెంట్ కూడా అవుతా ఉంది. దానికి మించి వర్షాకాలంలో నీళ్లు అక్కడ నిలబడటం మూలంగా ఆ స్పీడ్ లో ఆ నీళ్ళు వెళ్ళినప్పుడు డ్రైవర్ కంట్రోల్ కూడా తప్పిపోతున్న పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని వచ్చే నెల జూన్ 2025 కల్లా వీటన్నిటినీ కూడా నిర్మాణాలు పూర్తి చేసి అక్కడెక్కడ కూడా సంఖ్యను పోస్టులు అనుకోకుండా చేస్తారని చెప్పేసి నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ క్షుణ్ణంగా పరిశీలిస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఏలూరు జిల్లా పెదపాడు మండలం అప్పనవీడులోని ప్రముఖ ఆలయం శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం తరపున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్లు తెలియజేశారు. పెదపాడు మండల కూటమి నాయకులు భక్తుల విజ్ఞప్తి మేరకు అభయాంజనేయ స్వామి ఆలయంలో 35 లక్షల రూపాయల ఎంపీ నిధులతో భోజనశాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు పుట్ట మహేష్ కుమార్ తెలిపారు. అప్పనవీడులో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయాన్ని ఏలూరు
ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్థానిక కూటమి నాయకులతో కలిసి అభయాంజనేయ స్వామిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు ఎంపీ పుట్ట మహేష్ కుమార్, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ పండితులు స్వామివారి ప్రసాదాలను ఎంపీ మహేష్ కుమార్, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్లకు అందజేశారు. అనంతరం ఆలయ సమీపంలో భోజనశాల నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని ఎంపీ, ఎమ్మెల్యేలు సందర్శించారు. తన ఎంపీ నిధుల నుంచి 35 లక్షల రూపాయలు భోజనశాల నిర్మాణానికి కేటాయిస్తున్నట్లు భక్తుల హర్షధ్వానాల నడుమ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ప్రకటించారు. భోజనశాలకు సౌరశక్తితో విద్యుత్, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఎంపీ తెలిపారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని అభయాంజనేయ స్వామి ఆలయం నుంచి ప్రారంభించి భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారని తెలిపారు. అలాగే దెందులూరు నియోజకవర్గంలో ఎంపీ నిధుల నుంచి తొలి అభివృద్ధి పనులను అభయాంజనేయ స్వామి ఆలయం నుంచి ఎంపీ మహేష్ కుమార్ ప్రారంభిస్తున్నారని, దీనికి ఎంపీ మహేష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలియజేశారు. హనుమాన్ జంక్షన్ మన టెంపుల్ దగ్గర ఎంపీ గారు మొట్టమొదటిసారి జిల్లాలో ప్రవేశించినప్పుడు ఇదే గుడి దగ్గర చేసి మనం లోపల తీసుకుని వెళ్ళాం. ఘన విజయాన్ని సాధించారు. ఇప్పుడు కూడా నియోజకవర్గంలో మొట్టమొదట ఇప్పుడు దాకా ఎంపీ గారు ఆయన డబ్బులతో మన నియోజకవర్గంలో పని మొదలట్లేదు. ఇప్పుడు హనుమాన్ టెంపుల్ దగ్గరే బ్రహ్మాండమైనటువంటి భోజనశాల ఇవ్వాలని ఆయనకి ఆ దేవుడి మీద, ఇక్కడ ఉన్నటువంటి నాయకుల మీద ఉన్నటువంటి అభిమానంతో మన ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ కూడా దీంట్లోనే నిర్వహించే విధంగా ఒక 35 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని తయారు చేయమని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చున్నారు. తప్పనిసరిగా ఒక రోజు మంచి రోజు చూసుకుని మళ్ళీ ఆయన జిల్లాలో ఉన్న రోజున ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేసి వర్షాకాలం లోపే దీన్ని ప్రారంభోత్సవానికి రెడీ చేస్తారు ఎంపీ గారు అనేటువంటి నమ్మకం మాకు పూర్తిగా ఉంది. బ్రహ్మాండంగా ఈ యొక్క 11,000 ఓటర్స్ ఉన్నారు నాకు ఈ 2 గ్రామాల్లో. వీళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. చిన్నవాళ్ళు ఎవరన్నా వివాహాలు చేసుకుంటే కూడా దాంట్లో మనం ఇచ్చే విధంగా కూడా దాని డిజైన్ ఆ విధంగా చేపిస్తామని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. ఇవాళ హనుమాన్ జంక్షన్ లో గుడికి సత్రంగా ఇక్కడ భోజనాలు చేయడానికి అందుకు ప్లానింగ్ చేయాలని ఎంపీ లాడ్స్ నుంచి ఆల్మోస్ట్ ఒక 30 నుంచి 35 లక్షల ఎస్టిమేషన్ తో ఇక్కడ ఒక సత్రం లాగా ప్లాన్ చేద్దామని, ఎవరు వచ్చినా కూడా భోజనాలు చేసుకోవడానికి అందుకు. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున భోజనాలు క్యాంటీన్ కూడా ఇక్కడ పెట్టడానికి ఎమ్మెల్యే గారు ఇక్కడ పెడితే బాగుంటుందని అంది మాట్లాడుకుంది. ఇవాళ ఇక్కడ ఎంపీ లాడ్స్ నుంచి ఒక 35 లక్షలు ఈ సత్రం కన్స్ట్రక్షన్ కోసము మాట్లాడుకుంది. ఇవాళ ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఇవాళ మన ఇక్కడ ఏలూరు కోసం అనేది కాదు, పక్కన కృష్ణా డిస్టిక్ వాళ్ళు కూడా ఇవన్నీ కూడా వాడుకోవడానికి ఉపయోగంగా బాగుంటుంది. ఎందుకంటే ఈ గుడి ఎప్పుడో నుంచి ఉంది. ఈ ఏలూరు పార్లమెంట్ కి ఫస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఈ గుడి నుంచే స్టార్ట్ చేసాం పనులన్నీ కూడా. సో ఆ దేవుడు ఆశీస్సులతో ఇవాళ ఈ టెంపుల్ ఇక్కడ సత్రం కూడా కట్టడానికి మేము ముందుకు వెళ్తున్నాం. దేవుడు ఆశీస్సులతో ఈ సత్రం అంతా కూడా మంచి హైఫైగా, క్లాసీగా, సోలార్ సిస్టమ్తో, ఎలక్ట్రికల్ ఇవన్నీ ఫ్యూచర్లో ఎక్కువ ఖర్చులు కూడా లేకుండా దాన్ని సిస్టమేటిక్ గా చేయాలని ఎమ్మెల్యే గారి కోరిక మీదగా అది 100% చేస్తాము. అలాగే వచ్చే నెలలోనే అన్ని కూడా డిజైన్లు అన్ని ఫైనలైజ్ చేసుకొని ఈ నెలలోనే ఫైనలైజ్ చేసి అప్రూవల్ కూడా ఇస్తామని తెలుపుకుంటూ అందరికీ ధన్యవాదాలు. చింతలపూడి నియోజకవర్గంలో ఉపాధి కల్పనకు కృషి చేయాలని పారిశ్రామికవేత్త, హెట్రో డ్రగ్స్ అధినేత, రాజ్యసభ సభ్యులు పార్థసారథి రెడ్డిని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ కోరారు. మెట్ట ప్రాంతమైన చింతలపూడిలో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించడం ద్వారా యువతకు ఉపాధి కల్పించాలని అన్నారు. మంగళవారం హైదరాబాద్ లో ప్రముఖ పారిశ్రామికవేత్త, హెట్రో డ్రగ్స్ అధినేత, రాజ్యసభ సభ్యులు పార్థసారథి రెడ్డిని కలిశారు. చింతలపూడి ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను విశదీకరించారు. చింతలపూడిలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడం ద్వారా పారిశ్రామికవేత్తలకు కావాల్సిన అన్ని సదుపాయాలను సింగిల్ విండో ద్వారా కల్పించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. చింతలపూడి నియోజకవర్గ పరిశ్రమల స్థాపనకు అనువైన ప్రాంతమని రోషన్ కుమార్ పార్థసారథి రెడ్డికి వివరించారు. జంగారెడ్డిగూడెం నాయి బ్రాహ్మణ సేవా సంఘం నెలవారీ సమావేశం పట్టణ అధ్యక్షులు ఎల్లా శ్రీను ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశ కార్యక్రమంలో సభ్యత్వం చెల్లించిన క్రియాశీలక సంఘ సభ్యుల సమక్షంలో 10వ తరగతి ఇంటర్ పరీక్షలలో 90% మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను సత్కరించారు. ఎల్లా శ్రీను మాతృమూర్తి సీతా మహాలక్ష్మి జ్ఞాపకార్థం క్యాష్ రివార్డ్, మెమోంటోలు, మొక్కలు బహుమతులుగా అందజేశారు. ముఖ్య అతిథులుగా బీసీ నాయకులు, మున్సిపాలిటీ A1 కాంట్రాక్టర్ కొంతేటి షణ్ముఖరావు, మంత్రుపూడి తిరుమలరావు, తుమ్మలపల్లి బ్రహ్మాజీరావు, చిప్పాడ నరసింహారావుతో పాటు సంఘ కార్యవర్గ సభ్యుల చేతుల మీదుగా విద్యార్థులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు, సలహాదారులు కంకిపాటి సత్యనారాయణ, వల్లూరి వెంకట్, పుప్పాల కృష్ణ, వైస్ ప్రెసిడెంట్ తాడి శ్రీను, యూత్ అధ్యక్షులు శిలార్పు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంభులో వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయం మంగళవారం సందర్భంగా భక్త సంద్రమైంది. తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ, నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల హనుమద్ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. భక్తులు స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం వద్ద గల మజ్జిగ చలివేంద్రం వద్ద పలువురు భక్తులు దాహార్తి తీర్చుకున్నారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపేణా 1,94,262 రూపాయలు సమకూరినట్లు ఆలయ ఈవో ఆర్వి చందన తెలియజేశారు. సుమారు 1,500 మంది భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన పూజా కార్యక్రమాలు, భక్తుల ఏర్పాట్లు పర్యవేక్షించారు. దేవస్థాన పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కొరగంటి రంగారావు పాల్గొన్నారు. శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి దేవస్థానం గురవాయిగూడెం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా. శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో ఈరోజు స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి జయవారం మంగళవారం కారణంగా ప్రాతకాలమే తీర్థబింది నిత్యార్చన కైంకర్యముల అనంతరము గర్భాలయ దర్శనము, అదే రకంగా ఉచిత దర్శనంతో స్వామివారిని భక్తులందరూ కూడా దర్శించుకుంటున్నారు. అదే రకంగా స్వామివారికి దర్శనానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మజ్జిగ చలివేంద్రము, అదే రకంగా అన్నదాన సత్రంలో అన్నప్రసాదము భక్తుల వినియోగార్థం ఏర్పాటు చేయడం జరిగింది. పై కార్యక్రమాలన్నీ కూడా కార్యనిర్వహణాధికారిని, అసిస్టెంట్ కమిషనర్ అయినటువంటి చందన గారి ఆధ్వర్యంలో సిబ్బంది కృషితో అత్యంత వైభవంగా స్వామివారి జయవారం జయప్రదంగా పూర్తయింది. అదే రకంగా శ్రీ స్వామివారి సన్నిధిలో ప్రతి శనివారం జరిగేటట్టుగానే ఈ శనివారం కూడా స్వామివారికి విశేషమైనటువంటి పంచామృతాభిషేకం జరుగుతుంది. ఈ పంచామృతాభిషేకం ఈ శనివారం శని త్రయోదశి రోజు వచ్చినది కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా శని త్రయోదశి రోజున మద్ది ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో ఈ యొక్క పంచామృతాభిషేకంలో పాలు పంచుకున్నట్లయితే వారికి ఏలినాటి శని ద్వారా వచ్చినటువంటిది కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ, కంటక శని కానీ ద్వారా వచ్చినటువంటి శని బాధలన్నీ కూడా పోతాయని చెప్పి నమ్మకం. కాబట్టి రేపు శనివారం నాడు జరిగేటటువంటి శని త్రయోదశి రోజున శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో జరిగేటటువంటి పంచామృతాభిషేకంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. అదే రకంగా ప్రతి మాసము కూడా స్వామివారి సువర్చల హనుమత్ కళ్యాణం పూర్వాభాద్ర నక్షత్రంలో జరుగుతుంది. ఈ యొక్క వైశాఖ మాసంలో స్వామివారికి విశేషంగా హనుమత్ జయంతిలో భాగంగా చేయడం జరుగుతుంది. కాబట్టి గమనించి భక్తులందరూ కూడా స్వామివారి దర్శించండి, తరించండి. స్వస్తి. జంగారెడ్డిగూడెంలో ఎన్టీఆర్ నగర్ లో నివసిస్తున్న ఓ అంధుడుకు డాంగీనగర్ పాస్టర్ శ్రీనివాసరావు ఆర్థిక సహాయం చేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎన్టీఆర్ నగర్ లో గల సిరిబత్తుల వెంకటేశ్వరరావు అనే నాని పుట్టుకతోనే కళ్ళు కనబడక అంధత్వంతో బాధపడుతున్నారు. ఆర్థిక పరిస్థితితో కొట్టుమిట్టాడుతున్న ఆయన కుటుంబ పరిస్థితి చూసి సామాజిక కార్యకర్త నెలప్రోలు ప్రభాకర్ రావు నాని ఇంటి నిర్మాణం ఆగిపోవడంతో ఈ విషయాన్ని పాస్టర్ శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన సానుకూలంగా స్పందించి ముందుకు వచ్చారు. పాస్టర్ లింగంగుంట శ్రీనివాసరావు తల్లిదండ్రులైన సరోజిని, వెంకట్రావు సహకారంతో 3,000 రూపాయలు గృహ నిర్మాణానికి సహాయం చేశారు. ఈ సందర్భంగా సహకరించిన దాతలకు ఈ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లాలో రోడ్డు ప్రమాదాలపై సమీక్ష చేపట్టిన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, పాల్గొన్న అధికారులు. అప్పలవీడులో పర్యటించిన ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, భోజనశాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఎంపీ. ఈ నెల 7వ తేదీన జంగారెడ్డిగూడెం వాసవిమాత ఆలయంలో విశేష పూజలు. వివరాలు తెలియజేసిన ఆలయ అర్చకులు రమణ. అంగన్వాడీ కేంద్రాలలో కొనసాగుతున్న కిషోర బాలికల శిక్షణ, వికాస కార్యక్రమాలు సత్ఫలితాలు ఇవ్వడంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్న ఐసిడిఎస్. 10వ ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన నాయి బ్రాహ్మణ విద్యార్థులను సత్కరించిన సంఘ సభ్యులు. వార్తలు సమాప్తం. నమస్కారం.